కృషి పట్టుదల ఉంటే ఏమైనా సాధించగలమని నిరూపించింది ఓ యువతి. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో ఉద్యోగం సాధించింది. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచే కష్టాలను అధిగమించి గగనతలంతో విహరించాలనుకున్న కలను నెరవేర్చుకుంది. ఈమె పేరు సరోజిని. నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ఇప్పుడు మలేషియాకు చెందిన మలిండో ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా ఎంపికయింది. ఫ్లైట్ ఎక్కితే చాలనుకున్న సరోజిని ఇప్పుడు ఏకంగా ఫ్లైట్ లో ఉద్యోగం చేసే అవకాశాన్ని అందుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నాన్న ఏదడిగినా ఇస్తారు. చదువు విషయంలో కూడా అలాగే చదివించారు. అసలు నాకే నమ్మలేకపోతున్నాను. నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పటికీ కూడా నాకు ఒక కల కింద ఉంది ఇది. ఫస్ట్ నా పేరు ఉండడం అది ఇంకా అద్భుతం. ఆ ఎయిర్లైన్స్లో నేను ఒక్క అడుగు వేస్తే చాలు అని అనుకున్నాను. అందులో అడుగేంటి, అసలు అందులో ఉండే ఛాన్సే నాకు వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన సరోజిని ఓ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది. పేదరికంతో మిషనరీ స్కూల్లో ప్రాథమిక విద్యను, ఆ తరువాత తెలుగు మీడియంలోనే చదువులు సాగించింది. పేదరికాన్ని సైతం జయించి ఎయిర్లైన్స్ లో ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ముందుకు సాగింది. అందుకు తగ్గట్టుగానే కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. తొలుత ఎయిర్లైన్స్ లో చిన్న ఉద్యోగం చేయడానికి ప్రయత్నించింది. కానీ తండ్రి అర్జున్ తన కూతురి కోరిక నెరవేరాలన్న ఉద్దేశంతో విశాఖలో ఉన్న ఓ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించాడు. ఇంగ్లీష్ భాష, చుట్టుపక్కల వాళ్లు ఫుల్ హైఫైతో కనిపించేసరికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కానీ లక్ష్యం సాధించాలన్న తపన వీటన్నింటినీ తుడిచిపెట్టేశాయి. ఏడాదిలో కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు వివిధ విభాగాల్లో నైపుణ్యాన్ని కనబరిచింది. తన లక్ష్యాన్ని సాధించింది. ఓ నిరుపేద తెలుగమ్మాయి ఎయిర్ హోస్టెస్ గా ఎంపిక కావడం విశేషం. సరోజిని సాధించిన ఘన విజయం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుంది. తనలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలమని సరోజిని చెబుతుంది. సాక్షి న్యూస్, విశాఖపట్నం.